హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం సెల్ఫ్ లవ్ టాపిక్ చూద్దాం. ఓకే, సో సెల్ఫ్ లవ్ అంటే మీరు మిమ్మల్ని ఎలా లవ్ చేసుకోవాలి, ఎలా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ క్వాలిటీస్ లైక్ ఏం చేస్తే మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యా, సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఏం చేస్తే మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీరు ఏ క్వాలిటీస్ బ్లాక్లో ఉన్నారు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి, ఆ క్వాలిటీస్ బ్లాక్ చేయాల్సినవి అన్బ్లాక్ ఎలా చేయాలి. సో ఈ ఈ కొన్ని థింగ్స్ని అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇక్కడైతే నేను పైల్ సెలెక్షన్ పెట్టేసిన, ఎందుకంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటారు కాబట్టి. ఇది పైల్ నెంబర్ 1. సో ఎవరైతే చూపిస్తుందో ఇది, ఓకే. సో పైల్ నెంబర్ 1. ఓకే, సో ఈ చైన్ వచ్చేసి పైల్ నెంబర్ 1 అనమాట. పైల్ నెంబర్ 1 అండ్ ఇయర్ రింగ్. ఓకే, సో పైల్ నెంబర్ 2 గ్రీన్ వచ్చేసింది, ఇక్కడ గ్రీన్ స్టోన్స్ వచ్చేసినాయి. పైల్ నెంబర్ 2 అండ్ లాంగ్ హారం. ఓకే, ఇది పైల్ నెంబర్ 3. ఇది పైల్ నెంబర్ 3. సో మీకు ఏదైతే మోస్ట్ అట్రాక్ట్ అవుతుందో 2 to 3 సెకండ్స్లో ఆ పైల్ అయితే మీరు చూస్ చేసుకోండి. అండ్ పైల్ నెంబర్ 4. సో గోల్డ్ అనమాట, మొత్తం గోల్డ్ ఫినిషింగ్, పికాక్. ఓకే, పికాక్ వచ్చేసింది, ఇక్కడ పికాక్ ఇమేజ్ వచ్చింది. సో చూసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, ఇది 4, పైల్ నెంబర్ 4. అండ్ పైల్ నెంబర్ 5, దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సి నెక్లెస్. ఓకే, సో ఇది ఒక నెక్లెస్ అనమాట, చూపిస్తాను. సో హౌ ఇట్ ఈస్. ఓకే, నెక్లెస్. ఓకే, ఇది ఒక నెక్లెస్ 4 ఏంది, అది 1 2 3 4 5. ఓకే, అండ్ 6th పైల్, లాస్ట్ పైల్ ఏంటంటే ఇయర్ రింగ్, స్కై బ్లూ కలర్ బుట్టాలు ఇయర్ రింగ్, చిన్న ఇయర్ రింగ్. ఓకే, 6 పైల్స్. ఓకే, 1 2 3 4 5 6. సో మీరు ఈ ఇమేజెస్నైనా చూస్ చేసుకోండి. ఐ మీన్ లేదంటే నేను పైల్ సెలెక్షన్స్ పెడతాను. సో ఈ పైల్స్ ఏంటంటే మీ క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా, సో యా, మీ క్యారెక్టరిస్టిక్స్, మీరున్న సిచ్యుయేషను, ఈ 2 థింగ్స్ని నేను చెప్తాను. అది రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి పైల్ని వాచ్ చేయడం, లేదు అంటే ఇంకొక పైల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఓన్లీ 2 కార్డ్స్ పెడతాను. మీరున్న సిచ్యుయేషన్ అండ్ మీ క్యారెక్టరిస్టిక్స్. సారీ, ఫస్ట్ మీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మీరున్న సిచ్యుయేషన్. పైల్ నెంబర్ 1 క్యారెక్టరిస్టిక్స్ అండ్ మీరున్న సిచ్యుయేషన్. ఓకే, సేమ్ పైల్ నెంబర్ 2 క్యారెక్టరిస్టిక్స్, మీరున్న సిచ్యుయేషన్. అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, పైల్ నెంబర్ 3 క్యారెక్టరిస్టిక్, సిచ్యుయేషన్. 4 పైల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ సిచ్యుయేషన్. 5 క్యారెక్టరిస్టిక్ అండ్ సిచ్యుయేషన్. Pile number 6 characteristic and the situation. ఓకే, ఫస్ట్ 2 to 3 సెకండ్స్ అయితే మీ ఇంట్యూషన్ యూస్ చేయండి. ఏ ఇమేజ్ అయితే మీకు ఎక్కువగా డ్రాన్ చేస్తుందో ఆ ఇమేజ్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు పైల్స్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. 2 to 3 సెకండ్స్ నేను వెయిట్ చేస్తాను. నేను వాటర్ తీసుకుంటా, లోపు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 2 to 3 సెకండ్స్ అంతే, జస్ట్ ఫాస్ట్గానే యాక్టివేట్ అవుతుంది. ఓకే, మీరు చూస్ చేసుకున్నారు అనుకుంటున్నా నేను. ఇప్పుడైతే మనము పైల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఓకే, పక్కన పెట్టేస్తున్నాను. 6th పైల్, నెక్స్ట్ 5th పైల్ పెడుతున్నట్లే, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. 4th పైల్,
థర్డ్, సెకండ్. ఓకే ఓకే. సో ఫస్ట్ పైల్ రైట్. సో ఎవరైతే ఈ ఇమేజ్ని చూస్ చేసుకున్నారో చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది ఇమేజ్ అయితే మాత్రం, రైట్. సో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం, సరేనా? మీ రీడింగ్ చూసేద్దాం. మీ రీడింగ్ చూసేద్దాం. ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. ఓకే, ఇక్కడ పెడతాం, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీ క్యారెక్టరిస్టిక్. మీ క్యారెక్టరిస్టిక్స్ అయితే మీరు చాలా కంట్రోల్ చేసే వ్యక్తులు, ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలరు. ఎవరినైనా కూడా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు లైక్ ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలనేది మీకు బాగా తెలుసు. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, అండ్ మీలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, బలం ఎక్కువ ఉంది, ముందరికి వెళ్ళే తత్వం ఉంది. అండ్ మీ ఓన్ అంటే ఇంకొకటి ఏంటంటే మీకు చాలా బలం ఉంది, కానీ మీ మీద మీకే నమ్మకం కూడా లేకపోయి ఉండొచ్చు. ఓకే, మీకు చాలా బలం ఉంది, యా, బట్ మీరేంటంటే ట్రస్ట్ చేయట్లేదు. అవునా ఉందా అనుకునే మెంటాలిటీ నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ పాయలు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు జగ్లింగ్ మైండ్ సెట్లో ఉన్నారు. జగ్లింగ్ మైండ్ సెట్ అండ్ మల్టిపుల్ ప్రయారిటీస్ లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కెరియర్, లైఫ్ వగేరా వగేరా. సో జగులు అవుతున్నారు, అదా ఇదా అనేసి జగులు అవుతున్నారు. చూసారా? సో ఎంత ఫాస్ట్గా అయితే కార్డ్స్ పడ్డాయో మీరు కూడా అట్లానే ఉన్నారు. ఓకే, 1 minute. సో ఓకే, సో చాలా జగలు అవుతున్నారు, మల్టిపుల్ ప్రయారిటీస్తో, మల్టిపుల్ లైఫ్స్తో, మల్టిపుల్ పీపుల్స్తో, మల్టిపుల్ ఆప్షన్స్తో జగలు అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, అర్థం కావట్లేదు మీరున్న కరెంట్ సిచ్యుయేషన్. ఓకే, సో మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పుడు మీ సిచ్యుయేషన్ అండ్ మీ స్ట్రెంగ్త్. ఓకే, మీరు మీ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసుకుంటున్నారు, నాకు ఇంత బలం ఉందా అనేసి. సో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీది, అండ్ మీకుంది ఎవరినైనా కంట్రోల్ చేయగలరు. ఓకే, సో ఎంత పవర్ఫుల్ వాళ్ళనైనా మీరు కంట్రోల్ చేయగలరు. సో మీ సెల్ఫ్ లవ్ ఏంటి? సెల్ఫ్ లవ్. ఓకే, pile number 1. Please Divine give me some accurate messages for pile number 1. Self love. Pile number 1, self love. ఓకే, నేను డెక్కే రివర్స్ పట్టుకోను, చూసారా? సెల్ఫ్ లవ్. నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తాను. ఓకే, డోంట్ వరీ, నేను కార్డ్ బై కార్డ్ చెప్పాను. ఓవరాల్ ఎనర్జీ పిక్ చేసి సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సెల్ఫ్ లవ్, పైల్ నెంబర్ 1, సెల్ఫ్ లవ్. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ లవ్, మీరు చాలా నెగిటివిటీస్లో ఉన్నారు, నెగిటివ్ ఎనర్జీస్కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. అండ్ రాంగ్ అని తెలిసినా కూడా అంటే ఆ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు, అది సెట్ అవ్వదు, దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అది ముందరికి రాదు, స్టెప్ తీసుకున్నా కూడా ముందరికి రాదు అని తెలిసినా కూడా రాంగ్గా వెళ్తున్నారు, అడిక్ట్ అవుతున్నారు. అండ్ మీ మెయిన్ బ్లాకేజ్ అదే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు న్యాయం జరగాల్సిన విషయము జరగట్లేదు. అండ్ సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి, రైట్? ఓకే, సెల్ఫ్ లవ్ ఏంటంటే అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ని స్టక్ చేసుకోకుండా ముందరికి ఎత్తేయాలి, ముందరికి మూవ్ ఆన్ అయిపోవాలి, చేంజ్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, పర్లేదు, ఇప్పుడు జరగకపోతే ఏంటి, ఇంకా అవసరం అంటే దాని కాన్సెప్టే ఇంకా పెట్టుకోకూడదు, లైట్ తీసుకోవాలి. సో అన్ఫెయిర్ జరిగింది కదా, అన్ఫెయిర్ జరిగితే ఇంకా దాంట్లోనే డీప్ డౌన్ చేయడము, ఆ సిచ్యుయేషన్లో మూవ్ ఆన్ అవ్వకుండా పోవడము. అండ్ ఒక పర్సన్ గురించి
థింక్ చేయడము ఆపేయాలి. అది నాకైతే ఇక్కడ లాంగ్ టర్మ్ నుంచి కనిపిస్తుంది. సో ఆ పర్సన్ నుంచి, అది కూడా కెరియర్ ఓరియంటెడ్ పర్సన్, ఆ పర్సన్ ఎక్కువగా కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నాడు. ఆ పర్సన్ గురించి మీరు ఎక్కువగా థింక్ చేస్తున్న విషయం అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ మోర్ ఓవర్ మీరు థింక్ చేయకూడదు. మీరు థింక్ చేయకపోతే చాలా బాగుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే మీ లైఫ్లో స్టార్ అనేది, హోప్ అనేది, క్లారిటీస్ అనేవి వస్తాయి. బ్యాలెన్స్ అంటే ఎలా చేసుకోవాలి? మీ వర్క్, మీ ఇప్పుడైతే ఏదైతే సిచ్యుయేషన్లో ఉన్నారో ఆ సిచ్యుయేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. స్టాప్ అవ్వకుండా ముందరికి వెళ్ళాలి. జగ్గులు అవ్వకుండా, డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అయినప్పుడే, జగ్లింగ్లో ఉన్నప్పుడు అవ్వదు. జగ్లింగ్లో నుంచి ముందరికి నడవాలి, ముందరికి వచ్చేసేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టైం అనేది మిమ్మల్ని చాలా ముందరికి తరుముతుంది. సో టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేయాలి. ఓకే, మీరు అనుకున్న దానికి టైం అనేది అయితే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే, మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఇష్టపడినప్పుడు, మీకు మీరు రొమాంటిక్గా ఫీల్ అయినప్పుడు. ఓకే, సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు కెరియర్ పైన ఫోకస్ చేసినప్పుడు, అండ్ బ్యాలెన్సెస్ కానీ లేకపోతే పాజిటివ్స్ అన్నీ క్లియర్ చేసినప్పుడు. ఇంకా మోర్ ఓవర్ ఇంకొకటి ఏం చెప్పాలంటే, సన్సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. సన్సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్సెట్ అండ్ వన్ మోర్ వెయిట్. సో మిమ్మల్ని మీరు ఒక బిగ్ పిక్చర్ లాగా చూసుకోవాలి. మీ లైఫ్లో మీరు ముందరికి వెళ్ళాలి. ఓకే, మీ లైఫ్లో మీరు ముందరికి వెళ్ళినప్పుడే మీ ఇంప్రూవ్మెంట్, లైక్ మీరు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవ్వడము, మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదేంది ఇది ఎన్ని నెగిటివ్స్లో వచ్చినాయి. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే, భయపడకూడదు. ఏ స్టెప్ తీసుకోవడానికి భయపడకుండా ముందరికి స్టెప్ అయితే తీసుకోవాలి పైల్ వాళ్ళు. ఓకే, మీ సెల్ఫ్ లవ్. వాట్ ఈస్ సెల్ఫ్ లవ్? ప్రేయర్స్కి వెళ్ళండి. మీలో కొంతమంది టెంపుల్స్కి వెళ్ళండి, టెంపుల్స్ విజిట్ చేయండి. అండ్ మీ బ్యూటీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఓకే, మేబీ తీసుకోవడం వల్ల కూడా కొన్ని క్లియర్ అవుతాయి. ఓకే, సో తీసుకోకూడదని నేనైతే చెప్పట్లేదు. తీసుకోండి, అవసరమైంది ఖచ్చితంగా తీసుకోవాలి, అవసరం లేనిది లెట్ గో చేయాలి. అండ్ 1 minute. ఓకే, సో ఇంకా సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్. న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయండి. దేన్నైనా కూడా ఇంట్రెస్ట్తో మొదలు పెట్టాలి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అన్నీ కూడా ముందరికి వెళ్తాయి. మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాకు మోర్ ఓవర్ ఏం కనిపిస్తుంది అంటే, మీరు మనీ రిలేటెడ్ కానీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాంట్లో సడన్ చేంజెస్ రావాలి. మీ లైఫ్లో సడన్ చేంజెస్ రాకపోతే కష్టం. ఓకే, సడన్గా చేంజెస్ రావాలి. ఇప్పటి నుంచైనా ఈ చేంజెస్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే కదా మీలో సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే మీకు మీరు ఒక క్వీన్ లాగా చూసుకోవాలి, క్వీన్ ఆర్ కింగ్ లాగా చూసుకున్నప్పుడు మీ లైఫ్లో అనేది పాజిటివ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. మోస్ట్లీ ఆల్రెడీ నేను చెప్పినట్టు సన్ పవర్, లైక్ సన్ ఎనర్జీ, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదైనా పర్లేదు, ఈవినింగ్ ఆర్ మార్నింగ్. ఓకే, మోస్ట్లీ వచ్చేసి మోస్ట్లీ మీరు మార్నింగ్ టైమ్స్ చూసుకోండి. మార్నింగ్ టైమ్స్ చాలామందికి పైల్ వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్నింగ్ టైమ్స్ టెంపుల్కి విజిట్ అవ్వడము, అండ్ టెంపుల్కి విజిట్ అవ్వడము, సో స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడము. చూడండి, యాక్చువల్గా ఇది టూ టైమ్స్ వచ్చింది. మీ సెల్ఫ్ లవ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోలేకపోతే ఈ 2 థింగ్స్ చేయండి. లైక్ టెంపుల్స్కి వెళ్ళడము, స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడము, అండ్ మీకు మీరు
మీకు మీరు అంటే మీ సెల్ఫ్గా మంచిగా రెడీ అవ్వడము, మీ సెల్ఫ్గా ఏదైనా కావాలంటే సంపాదించుకోవడము, ఓన్ ఓన్ ఇంటెన్షన్స్ పైన ఎక్కువగా ఇక్కడ అదే చెప్పాను, కెరియర్ పైన కొంతమంది ఫోకస్ చేయాలి, కొంతమంది వచ్చేసి లైక్ మూవ్ ఆన్ అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పా. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళంతా కూడా పాటించవచ్చు. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు, సో ఇంకా మీలో కొంతమంది ఏంటంటే బ్లాక్ ఏం చేస్తుంది, సో మీ సక్సెస్ని బ్లాక్ చేస్తుంది. ఓకే, మీ సక్సెస్ని బ్లాక్ చేస్తుంది, మీ హెల్త్ అండ్ వెల్త్ని బ్లాక్ చేస్తుంది. అండ్ మీకు వచ్చే కమ్యూనికేషన్స్ కానీ, మీకు వచ్చే హెల్ప్ని కానీ, మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ని కానీ, సంథింగ్ మీకు వచ్చే ఇంప్రూవ్మెంట్, ఓకే, లాంగ్ టర్మ్ నుంచి వెయిట్ చేస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తుంది. ఈ సెల్ఫ్ లవ్ అనేది చేసుకోకపోతే ఓవర్ థింకింగ్, ఓవర్ యాంగ్జైటీ, ఫియరు, భయము, ఏమవుతుందో ఏమో అనే భయం కూడా ఎక్కువ అవుతుంది. సో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే మీకు ఈ బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వన్ మోర్, నేను లాస్ట్ కార్డ్ తీస్తాను. సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి, పైల్ నెంబర్ 1 సెల్ఫ్ లవ్. సి ఒక కింగ్ టైప్లో మీ పర్సనాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ కింగ్ అని క్వీన్ అని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ క్వింగ్ అని చెప్పాను. సో వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి మీ పర్సన్ ఎవరో, కింగ్ టైప్ మెంటాలిటీ. సో మీరు క్వీన్ టైప్ ఉండాలి. ఏ సిచ్యుయేషన్ అయితే ఎండ్ అయిపోయింది ఆ సిచ్యుయేషన్ని తలుచుకోకుండా దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ రావడం చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ రావడం చాలా ఇంపార్టెంట్. మీరు ఓల్డ్ ఫేస్లో బాధపడుతుంటే ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, మూవ్ ఆన్ అయ్యి ముందరికి నడవాలి అని చెప్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ, pile number 1. Thank you so much. Let's see pile number 2. Sorry. Okay, thank you so much. లేదు బాగానే వచ్చింది. సో ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్పగలను కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పైల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్ చూద్దాం. ఓకే, పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఈ ఇయర్ రింగ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ అండ్ సిచ్యుయేషన్. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మీరు చాలా కేరింగ్ పర్సన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. మీరు రెడీ అవ్వకపోయినా రెడీ అవ్వైనా చాలా అందంగా ఉంటారు. మీ బ్యూటీని మీరు మెయింటైన్ చేస్తారు. అండ్ మిమ్మల్ని ఎవరైనా చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు మీకు, అంటే మీ పర్సనాలిటీకి, మీ మాటలకి, మీ గ్లో, మీ ఫేస్లో ఉన్న గ్లో యాక్చువల్గా చాలా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ బట్ కరెంట్లీ మీరైతే చాలా ఓవర్ బర్డెన్లో ఉన్నారు, ఓవర్ స్ట్రెస్లో ఉన్నారు, అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అన్ని బాధ్యతలు మోస్తున్నారు, అన్నీ ఎక్కువ బర్డెన్ ఉంది మీ లైఫ్లో, ఎక్కువ బర్డెన్, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ, అర్థమైంది కదా. సో అది అనమాట, బర్డెన్ ఎక్కువ, ఓవర్లోడ్ ఎక్కువ, చాలా థింగ్స్, చాలా మనీ, ఒక 20-30 పనులు మీ నెత్తినే పడిపోయినాయి. అంత బర్డెన్ మోస్తున్నారు, అందరి మంది జీవితాలను మీరు మోస్తున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం సెల్ఫ్ లవ్ ఎలా చేయాలి, ఎలా మీ లైఫ్లో సెల్ఫ్ లవ్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది. సెల్ఫ్ లవ్ ఫర్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 2 వాళ్ళకి సెల్ఫ్ లవ్. పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 2 సెల్ఫ్ లవ్. చాలా బాగా వచ్చాయి మీ కార్డ్స్ అన్నీ కూడా. సో మీ కార్డ్స్ అన్నీ కూడా నాకు ఒకటే చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి అంటే, సో ఎమోషనల్గా లాస్ అనేది ఇలాంటివి ఏమీ, సో మొత్తానికి ఏంటంటే మీరు ఇండిపెండెంట్గా లేరు, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవట్లేదు, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవాలి. అండ్ సో మనీ విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా డెసిషన్ విషయంలో కావచ్చు, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవాలి. ఫ్యామిలీ రిలేటెడ్ కానీ, మనీ విషయంలో కానీ స్టాండర్డ్గా మూవ్ అవ్వాలి. ఒక స్టాండర్డ్గా దాన్ని పట్టుకొని ముందరికి స్టెప్ తీసుకుంటేనే ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీలో కూడా సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో చాలా వరకు మీరు మనీ గురించే డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. ఈ పైల్ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా
చేంజ్ అనేది చాలా అవసరము. సో చేంజ్ అనేది జరగకుండా మీరంతకు మీరే స్టాప్ చేసుకుంటున్నారు మనీ విషయంలోనే. సో స్టెబిలిటీ అనేది రాకుండా స్టాప్ చేసుకుంటున్నారు. ఓకే, బట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటే నీ సిచ్యుయేషన్ అనేది మంచిగా అయ్యి మీకు సెల్ఫ్ లవ్ రావడం. ఎక్కువగా మనీనే చూస్తున్నాను నేను. మీరు మనీ విషయంలో చాలా లాగ్గా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు అని కూడా అర్థమవుతుంది. బాధపడుతున్నారు, స్టెబిలిటీ లేదు, అదే మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది. అండ్ మనీ బాగా సంపాదించుకోవాలి. ఓకే, మనీ ఉంటేనే మీకు సెల్ఫ్ లవ్ అనుకుంటా. ఐ హోప్ సో. మనీ ఎక్కువగా ఉంది, మనీ సంపాదించుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. అండ్ సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్, మీ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్విటేషన్స్ లైక్ మ్యారేజ్ ఇన్విటేషన్స్ కానీ కొత్త కొత్త న్యూ థింగ్స్, ఫంక్షన్స్, ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. బికాజ్ మీరు సెల్ఫ్ లవ్ అనేది మీకు మనీ లేకపోవడము, డిసప్పాయింట్మెంట్ అవ్వడము, జస్ట్ రివర్స్ చేస్తున్నా బికాజ్ మళ్ళీ ఇలా అవుతాయి అనేసి. సో సెల్ఫ్ కేర్, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే మీ లైఫ్లో ఇవన్నీ కూడా ఫాస్ట్ యాక్షన్స్ రావడము, మంచిగా న్యూ బిగినింగ్స్ చేయడము, సెల్ఫ్ లవ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బ్లాకింగ్స్ ఆల్రెడీ చెప్పేశాను. సో మెయిన్ మనీ, ఇంకేం లేదు ఇక్కడ. మెయిన్ మనీ కావాలి. మనీ పైల్ నెంబర్ 2 వాళ్ళకి మనీ సి బ్యాలెన్స్ కావాలి. అన్ని సిచ్యువేషన్లోనూ బ్యాలెన్స్ కావాలి. టైం రావాలి, బ్యాలెన్స్కి టైం రావాలి. వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే వస్తుంది. లైక్ స్లోగా అయినా కూడా వస్తుంది. సో 9 weeks, 9 days, 9 మంత్స్ లేదు, జస్ట్ 2 months వరకే మీ సెల్ఫ్ లవ్ ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అని నేను చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ సిచ్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మీ సెల్ఫ్ లవ్ అనేది అయితే మనీ పైన ఎక్కువగా డిపెండ్ అయింది. టైం రావాలి, టైం వస్తే మీరు అనుకున్నట్టు ఈ కప్ అనేది మీ చేతికి వస్తుంది. లైక్ మనీ అనే కప్ అనేది మీ చేతికి వస్తుంది. మీ సెల్ఫ్ కేర్ అనేది కూడా ఆటోమేటికల్లీ బిల్డ్ అవుతుంది. రైట్, అదే అనమాట మీ పైకి వచ్చిన రీడింగ్. చాలా షార్ట్. ఆల్ హోప్ మనీ, ఇండిపెండెంట్ డెసిషన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ కావాలి. బ్యాలెన్సెస్ చేసుకోవాలి. మోర్ మనీ తక్కువ ఉంది. మనీ కావాలి. రైట్, మనీ కావాలి. ఫ్యామిలీలో హ్యాపీనెస్ కావాలి. సో హెల్దీ ఫ్యామిలీ కావాలంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పైల్ వాళ్ళకి. సో మనీ లేకపోవడం వల్ల మీ సెల్ఫ్ లవ్ అనేది అండ్ ఓవర్ స్ట్రెస్ అనేది, రెస్పాన్సిబిలిటీస్ అనేటివి హెవీగా అయిపోయి మీరు బర్డన్ తీసుకుంటున్నారు. మనీ లేకపోవడం వల్ల మీకున్న రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకోలేకన్నా ఉన్నారు. రైట్, సారీ. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ, పైల్ నెంబర్ 2. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నాకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో అంతనే నేను చెప్తాను. ఓకేనా. సో పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. వావ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇది నా మదర్ది ఇచ్చింది, మా అమ్మది ఇచ్చింది నాకు ఇది. ఏమో నాకు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ యాక్చువల్గా మీరు పట్టుకుంటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నిజంగానే. నాకు చూడంగానే నచ్చేసింది. నాకు వేరే కలర్స్ ఏమి నచ్చలేదు అక్కడ. ఈ కలర్ ఒకటి నచ్చింది, తర్వాత గ్రీన్ నచ్చింది. బట్ ఆ రోజు మళ్ళీ తీసుకోలేదు నేను. గ్రీన్ కూడా తీసుకోవాల్సిండే, బ్లాక్ తీసుకున్నా. నాకు అన్నిట్లోకి సెట్ అవుతుంది అనేసి బ్లాక్ తీసుకున్నా. మా మదర్దే ఇచ్చింది ఇది నాకు. ఇట్స్ వెరీ రిమెంబర్. యాక్చువల్లీ మా మదర్ తీర్చిన వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ కలెక్షన్. ఇంకోటి ఉండింది నా దగ్గర, నెక్లెస్ ఉంది చిన్నప్పుడు అక్కడ తిరుపతిలో దిగిచ్చినారు నాకు. ఒక చిన్న నెక్లెస్ అండ్ కమ్మలు, చాలా బాగుండింది అది. అప్పట్లో ఐ హోప్ 550 ఎంతో. నేను ఒక 7th ఉంటాను, 6th class ఉంటాను, నాకైతే ఐడియా లేదు. చాలా బ్యూటిఫుల్ ఉండింది. మా మమ్మీనేది ఇచ్చి, మా మమ్మీ మా పిన్ని ఇద్దరిది ఇచ్చారు. అది భలే బాగుండింది. అది పోయింది, ఎవరికి ఇచ్చినానో పోయిందో, నేనైతే పోగొట్టును, బట్ ఎవరికి ఇచ్చేసింటా. ఓకే, సో ఇప్పుడు పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నా వాళ్ళ రీడింగ్ చూద్దాము. హోప్ మంచిగా రావాలని కోరుకోండి. అలసిపోయాను నేను ఆ 2 రీడింగ్స్ చేసేసరికి. సో మీ క్యారెక్టరిస్టిక్స్, మీరు చాలా అథారిటీ వాళ్ళు, చాలా గర్విష్ఠులు, చాలా గర్వం ఉన్న వ్యక్తులు మీరు.
గర్వానికే పేరు పెట్టిన వ్యక్తులు. మీరు అనుకున్న విషయం చెయ్యకపోతే మీరు ఒప్పుకోరు. మీరు చెప్పినట్టే జరగాలి. మీరు కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఏదన్నా పట్టుకుంటే అట్లనే పట్టుకుంటారు. దాన్ని జరిగేంతవరకు వదలరు, లేదా మీ మాట నెగ్గేంతవరకు వదలరు. సో అంటే మీరున్న సిచ్యుయేషన్ చేంజ్, ఏదో ఒక సిచ్యుయేషన్ ఎండ్ చేసేసి చేంజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చేంజ్ జరగాలి, లేదా ఎండ్ చేసేసి కంప్లీట్ న్యూ పాత్కైనా వెళ్ళాలి, లేదా ఓల్డ్ ఫేజ్ని ఎండ్ చేసి న్యూ ఫేజ్లో అయినా వెళ్ళాలి, లేదా ఓల్డ్ రిలేషన్షిప్లోనే చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా మీరు చేంజ్ అయితే అవ్వబోతున్నారు. ఓకే, సో సంథింగ్ ఈజ్ ఎండెడ్ రీసెంట్గా ఎండ్ అయింది. లాంగ్ టైం అయితే కాదు. ఓకే, లాంగ్ టైం అయిన వాళ్ళకి ఈ రీడింగ్ కాదు. ఓకే, ఓన్లీ రీసెంట్ ట్రాన్స్ఫర్మేషన్, రీసెంట్ డెత్, రీసెంట్ బ్లాక్, అదా అనమాట. ఓకే, ఆ సిచ్యుయేషన్లో ఉన్నారు. సంథింగ్ దేన్నో ఎండ్ చేసేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, లేదంటే సంథింగ్ ఇది ఎండ్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళే ఛాన్స్. ఇలాంటి 2 సిచ్యుయేషన్స్. ఓకే, సో సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి? పైల్ నెంబర్ 3 వాళ్ళు సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి? ప్లీజ్ గివ్ మీ సమ్ అక్యురేట్ మెసేజెస్. సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి? పైల్ నెంబర్ 3 self love, how they need to self love themselves. Self love, how they need to self love. Okay, సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి? పైల్ నెంబర్ 3 సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి? సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి? ఓకే పీపుల్, నేను ఇవైతే జస్ట్ చేస్తున్నా, బట్ నేను రీడింగ్ అయితే ఇలానే ఇస్తాను, ఎలా వచ్చేదో అలా. ఓకే, సో మీరు ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో నుంచి మీరు చాలా కామ్ అయిపోయారు, దాంట్లో అవసరం లేదు అనుకోవాలి. సో అలానే అనుకోవాలి. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఎవరైతే ఇక్కడ ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే కామ్గా ఉండాలి. డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిసిప్లైన్ అనేది ఇంపార్టెంట్. డిసిప్లైన్గా ఉన్నప్పుడే మీకు ట్రూత్ అనేది బయట వస్తుంది, మీ సెల్ఫ్ లవ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ బ్రేక్ అయితే అవ్వకూడదు, ఎవరైనా హర్ట్ చేశారని అయితే అస్సలు అనుకోకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్షిప్లో కానీ ఎక్కడైనా మీరు స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. మీలో కొంతమంది. ఓకే, సో అందరికీ ఎవరికి రెజొనేట్ అవుతుందో అది తీసుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అన్ని పైల్స్ వాళ్ళు. సో ఇక్కడ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. మనీ రిలేటెడ్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ, స్టేబుల్ లైఫ్, స్టేబుల్ కెరియర్, ఎవ్రీథింగ్ స్టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ, స్టేబుల్ లైఫ్, హ్యాపీ కెరియర్, హ్యాపీ ఫ్యామిలీ ఉన్నప్పుడే సెల్ఫ్ లవ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే దాంట్లో గ్లో వస్తుంది. సెల్ఫ్ లవ్ అంటే మీరు మిమ్మల్ని ఇష్టపడడం ఒక్కటే కాదు, సో ఈ థింగ్స్ని కూడా సరి చేసుకోవడం కూడా ఒక సెల్ఫ్ లవ్కి లైక్ 40% యాడ్ చేసి 100% ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, మీరు మిమ్మల్ని ఎంత చేసుకున్నా కూడా మీ సెల్ఫ్ లవ్ని బ్లాక్ చేసే థింగ్స్ ఇవంతా, వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ మీలో చాలామంది ఒక నెగిటివ్ సిచ్యుయేషన్, ఒక అసలు ఆ సిచ్యుయేషన్ ఏంటంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పీపుల్, అసలు ఆ సిచ్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, చేంజ్ రావాలి, ఎండప్ చేయాలి, ఆ సిచ్యుయేషన్కి ఎండప్ చేయాలి. ఆ నెగిటివ్ పీపుల్ ఎవరైతే మీరు అనుకుంటున్నారో, ఎవరైతే ఆ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీని ముందరికి పాస్ చేసేయాలి. సో ఎలా అయితే మనము వాటర్లో వదిలేస్తామో లైక్ ఒక అన్వాంటెడ్ థింగ్ని ఎలా అయితే మనం వాటర్లో వదిలేస్తామో అలా ఈ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పీపుల్ని వాటర్లో వదిలేయాలి, వాటర్లో డిజాల్వ్ చేయాలి. ఓకే, సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు వాటర్లో డిజాల్వ్ చేయాలి, మూవ్ ఆన్ అవ్వాలి. సో ఎలా డిజాల్వ్ చేయాలంటే వాళ్ళ నేమ్స్, ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పీపుల్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ పీపుల్ నేమే కాదు, నెగిటివ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు హర్ట్ అయ్యాను, నేను ఈరోజు ఎమోషనల్గా ఏడ్చాను అనేది కూడా ఒక పేపర్లో రాసి, నేను ఈ ఏడ్చాను, ఈ ఎమోషనల్ పెయిన్ అంతా వాటర్లో వదిలేస్తున్నాను అని చెప్పి ఒక టాయిలెట్లోనో ఎక్కడో ఒక చోట, వాటర్ పోయే చోట, లైక్ పోతుంటాయి కదా, సో పారే చోట, సో వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుంటాయో అక్కడ అది బాగా రబ్ చేసేసి, హ్యాండ్కి రబ్ చేసేసి ఇలా నేను వదిలేస్తున్నాను వాటర్కి అని చెప్పి వదిలేసేయండి. సో అప్పుడు ఈ ఎమోషన్స్ నుంచి బయట వెళ్ళిపోతారు, మీ సెల్ఫ్ లవ్ అనేది మీకు వచ్చేస్తుంది మీలో కొంతమందికి. అండ్ మీలో కొంతమంది ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్, సపోర్ట్ రావట్లేదు అని చాలా బాధపడుతున్నారు. లైక్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నా, నాకు సపోర్ట్ రావట్లేదు, నాకు సపోర్ట్ దొరకట్లేదు, నాకు అసలు
ఏమీ జరగట్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగట్లేదు, మీకు మనీ విషయంలోనో లేకపోతే ఏదైనా ఒక విషయంలోనో సపోర్ట్ కావాలి, అది దొరకట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. సో ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో జస్ట్ వెయిట్ చేయాలి. సపోర్ట్ అనేది దొరకడానికి మీరు ఏం చేయాలి అంటే సెల్ఫ్ కేర్. మీ పైన మీరు కేర్ ఎక్కువగా చేసుకోవాలి. మీ పైన మీరు ఎక్కువగా కేర్ చేసుకున్నప్పుడే మీకు ఎవరి దగ్గర నుంచి అయినా సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సెల్ఫ్ కేర్ లేదని కూడా చాలామంది బాధపడుతున్నారు. మీకంటే కూడా అవతల వాళ్ళని ఎక్కువగా కేర్ చేయడము, అవతల వాళ్ళ విషయాలను ఎక్కువగా పట్టించుకోవడము అని చెప్పి బాధపడుతున్నారు. బాధపడకూడదు, మీ సెల్ఫ్ కేర్ మీరు చూసుకోవాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా సో మీరు ఆ లాస్ట్ హోప్, ఆ సెల్ఫ్ కేర్ రావడానికి మీరేం చేస్తారు అంటే కొంతమంది పీపుల్తో స్పెండ్ చేయండి. మీకు నచ్చింది అంతో ఇంతో ఇవ్వండి. అంతో ఇంతో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ సెల్ఫ్ కేర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ కొంతమంది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ విషయంలో ముందుకు పోలేకనున్నారు, ఫ్రీగా పోలేకనున్నారు, పాజిటివ్ చేంజ్ రావట్లేదు, పాజిటివ్ ఏమంటారు ఫ్రీ ఫ్లోమెంట్ లేదు, ఇలా అయితే కనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా సెల్ఫ్ లవ్, ఫ్యామిలీతో గడపండి, సెలబ్రేషన్స్కి వెళ్ళండి, మూవీస్కి వెళ్ళండి, హ్యాపీగా గడపండి. ఇన్సెక్యూరిటీస్, భయాలను బయటకు తీసేసి మీలో మీరు ముందు స్టెప్ తీసుకోండి. జస్టిస్, ఇండిపెండెంట్గా ఉండండి, క్లియర్ బౌండరీస్ మెయింటైన్ చేయండి, ఎవరిని అలో చేయకండి, ఎమోషనల్గా ఎవరిని అలో చేయకండి. ఎమోషనల్గా అలో చేయడం వల్ల ఎమోషనల్గా బ్లాక్ అవుతారు అండ్ ఫీల్ అవుతారు, లాస్ అవుతారు, మనీ లాస్ అవుతారు, కెరియర్ లాస్ అవుతారు, అన్నీ లాస్ అవుతారు. ఓకే, చాలా బౌండరీస్ అయితే పెట్టాలి. ఫంక్షన్స్కి వెళ్ళాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా లైక్ ముందరికి స్టెప్ అయితే తీసుకోవాలి. హార్ట్ బ్రేక్ కాకూడదు, ఆల్రెడీ చెప్పాను. అండ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్ లైక్ ముగ్గురు మధ్య డెసిషన్స్ అసలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మీరే ఇండివిజువల్గా పెట్టుకోవాలి, లేదా 2 మెంబర్స్, దట్స్ ఇట్. ముగ్గురు మధ్య ముగ్గురు లైక్ 3 పీపుల్, ఈ మనిషితో చెప్పింది ఇంకొక మనిషితో చెప్పకూడదు. అంటే ఎలా చెప్పాలి, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉండొద్దండి. ఏదైనా కూడా స్ట్రైట్ టాక్ మాట్లాడేయడం, ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు ఈ మనిషి మాటలు ఈ మనిషికి చెప్పడం, ఈ మనిషి లేనప్పుడు ఆ మనిషి చెప్పడం, ఇలాంటి పనులు చేయకండి. ఇలాంటి పనులు చేయడం వల్ల మీ సెల్ఫ్ లవ్ అనేది దెబ్బతింటుంది, మీకు బ్లాకేజెస్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఎవరినైనా కూడా ఫేస్ టు ఫేస్, ఫ్రెండ్ టు ఫ్రెండ్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇలాంటి క్లారిఫికేషన్స్ మెయింటైన్ చేయండి. సో ఈ పైల్ వాళ్ళైతే ఇది అనమాట మీ రీడింగ్ అయితే. సెల్ఫ్ లవ్ అనేది ఇలా వస్తుంది మీకు. సో మీకు మీరు రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. మీకు మీరు రెస్పాన్సిబుల్గా తీసుకున్నప్పుడు ఎవరితోనైనా మీరు అంతో ఇంతో ఇచ్చిపుచ్చుకున్నప్పుడు తెలియని వాళ్ళకి, అండ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్, మీడియేషన్ పనులు చేయనప్పుడు ఇలాంటివన్నీ చేయకూడదు. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. పైల్ నెంబర్ 3 రైట్. ఇప్పుడు పైల్ నెంబర్ 4 చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. పైల్ నెంబర్ 4 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. ఓకేనా? సో పైల్ నెంబర్ 4, సో మీ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. మీరు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఓకే, మీరు ఫ్యామిలీలో ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఫ్యామిలీలో ఉన్న హ్యాపీనెస్ని చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీకి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్, ఫ్యామిలీలో హార్మోనీ ఇంప్రూవ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తారు. మీ క్యారెక్టరిస్టిక్స్, మీ కరెంట్ సిచ్యుయేషన్, మీరు ఏదో సిచ్యుయేషన్ మోస్ట్లీ మనీ లాస్లో ఉన్నారు. సో నేను రిలేషన్షిప్ లాస్ అని చెప్పను. సో ఇది మెనీ థింగ్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ మనీ లాస్, భయం ఏమవుతుందో ఏమో అనే భయం ఎక్కువగా అనిపిస్తుంది మీరున్న రైట్ నౌ సిచ్యుయేషన్. ఓకే, వెరీ హార్డ్ ఫేస్. సో మీరు సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి? పైల్ నెంబర్ 3 వాళ్ళు సెల్ఫ్ లవ్ ఎలా పైల్ నెంబర్ 4 సెల్ఫ్ లవ్. పైల్ నెంబర్ 4 వాళ్ళకు సెల్ఫ్ లవ్. పైల్ నెంబర్ 4 సెల్ఫ్ లవ్. పైల్ నెంబర్ 4 సెల్ఫ్ లవ్. పైల్ నెంబర్ 4 హౌ దే నీడ్ టు డూ సెల్ఫ్ లవ్. పైల్ నెంబర్ 4 సెల్ఫ్ లవ్.
మీరేంటంటే పైల్ నెంబర్ 4, మీరు సెల్ఫ్ లవ్ ఎలా చేయాలంటే మీరు యాక్చువల్గా మీరున్న లవ్ రిలేషన్షిప్లో చేంజ్ కావాలి. మీరు ఒకవేళ ముందు ఎక్కువగా కేర్ తీసుకుంటే ఇప్పుడు కేర్ తీసుకోకూడదు, ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు, మీలో చాలామంది దాంట్లో నుంచి చేంజ్ రావాలి. దాన్ని ఎలాగైతే ఆడది ఒక పార్ట్లా అక్కడే పెట్టేయాలి. ఊరికేనే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ల్యాగ్ చేసుకుంటూ మీరే కేర్ చేస్తూ మీరే ఇలా ఉండకూడదు. ఒకవేళ మీరు ముందు కేర్ చేయలేదంటే ఇప్పుడు కేర్ చేయాలి. సో చేంజ్ అనేది రావాలి, మీ రిలేషన్షిప్లో చేంజ్ అనేది రావాలి. సో సారీ గైస్. ఓకే, సో మీ రిలేషన్షిప్లో చేంజ్ అనేది రావాలి అండ్ మీరు క్లియర్ బౌండరీస్ పెట్టాలి. అప్పుడే కర్మ అనేది ఎండ్ అవుతుంది. క్లియర్ బౌండరీస్ పెట్టినప్పుడే కొంతమంది నిజస్వరూపాలు అనేటివి బయటపడినప్పుడు కర్మ అనేది ఎండ్ అవుతుంది మీకు వాళ్ళకు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎవరితో అయితే బాధపడుతున్నారు, ఎవరితో అయితే ఇంకా స్టక్లో ఉన్నారు, ఎవరి రిలేషన్షిప్స్లో అయితే ఇంకా స్టక్లో ఉన్నారో వాళ్ళందరి నుంచి బయట క్లియర్గా గట్టిగా మాట్లాడండి. ఇది ఇంతే, ఇలానే కావాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టండి. సో ఆటోమేటికల్లీ యూ విల్ క్లోజ్ దట్ సైకిల్. మీకు సైకిల్ అనేది క్లోజ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది. మీకు అర్థమై మీరు ఫ్రీ అయ్యి మీకు సెల్ఫ్ లవ్ అనేది ఇది వన్ ఆఫ్ ద ఫామ్ కొంతమందికి. ఇంకొంతమందికి ఏంటంటే సో రొమాంటిక్ రిలేషన్షిప్ రావాలి, రొమాంటిక్ పర్సన్ రావాలి, రొమాంటిక్ రిలేషన్షిప్, రొమాంటిక్ ఆఫర్ రావాలి. సో నా పర్సన్ రొమాంటికల్గా సో ఇలా ఎక్స్పెక్ట్ చేసి చాలా రోజులుగా గట్టిగా పట్టుకొని ఉన్నారు. సో అలా పట్టుకోకండి. అలా పట్టుకుంటే అదేం రాదు, అది అలానే స్టక్లో ఉంటుంది. సో లెట్ గో చేయండి. లెట్ గో చేసి మీలో మీరు పెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఆన్. దెన్ యూ కెన్ సీ ద చేంజ్. హోల్డ్ చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదో ఒక సిచ్యుయేషన్లో ఎమోషనల్ లాస్గా ఉన్నారు, దాంట్లో జడ్జిమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, లైక్ యూనివర్స్ నుంచి హెల్ప్ కోరుతున్నారు. అండ్ కమిట్మెంట్ విషయం మోస్ట్లీ ఒక పర్సన్ విషయంలో మీరైతే కోరుతున్నారు, లైక్ యూనివర్స్ని హెల్ప్ అడుగుతున్నారు. మీకు అది కూడా సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే అంతేకాదు, మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేయాలంటే ఏంటంటే మీ పైన మీకు నమ్మకం ఎక్కువ ఉండాలి, మిమ్మల్ని మీరు ఎక్కువగా ట్రస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏ విషయాన్నైనా స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలి. మీరు అంటే ఒక మ్యూచువల్గా ఏదైనా మ్యూచువల్ డెసిషన్స్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మ్యూచువల్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసగ్రిమెంట్స్ కంటే యాక్సెప్టెన్స్. ఓకే, ఇద్దరము ఒకటే మాట మీద ఉందాం అనే మెంటాలిటీ ఎక్కువగా ఉండాలి. అండ్ బ్యాలెన్సెస్ సో మీరు ఎక్కువగా బ్యాలెన్స్ చేయాలి, లైక్ రిలేషన్షిప్ కావచ్చు, మీ ఎమోషన్స్ కావచ్చు, మీ సిచ్యుయేషన్స్ కావచ్చు. సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా కావాలి, చేంజ్ కావాలి మీరున్న సిచ్యుయేషన్స్. సో మల్టిపుల్ ప్రయారిటీస్ పెట్టుకోవడము, మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవడము ఇదంతా కరెక్ట్ కాదు. మల్టిపుల్ ప్రయారిటీస్, మల్టిపుల్ డెసిషన్స్ తీసుకోవడం అవి కరెక్ట్ కాదు. అది సెల్ఫ్ లవ్ని బ్లాక్ చేస్తుంది, కన్ఫ్యూజన్ చేస్తుంది. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యామిలీ వాళ్ళకు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ పద్ధతులను పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీ పద్ధతులు పాటించకపోతే అక్కడ మీకు బ్లాక్ అవుతుంది. సో మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళని అనుసరించి మీరు పనులు చేసుకోవాలి. ఈ పైల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో డిఫరెన్సెస్ ఎక్కువగా చూసుకోకూడదు, లైక్ క్యాస్ట్, ఏజ్, రిలేషన్షిప్ వాళ్ళకు మీకు సెట్ కానప్పుడు లైట్ తీసుకోవడం చాలా బెటర్. సో ఈ పైల్లో నాకు అలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఏజ్, క్యాస్ట్, రిలేషన్షిప్, సో మీ రిలేషన్షిప్ అనేది సో చాలా డిఫరెన్సెస్తో కూడుకున్నది కాబట్టి మీరు చూసుకోవాలి. ఓకేనా? అదే అన్నమాట మీకు వచ్చిన రీడింగ్. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలి గైస్. నేను ఈ పైల్ వాళ్ళకు ఒక్కటే చెప్తా, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మాలి. మీరు ఏదో ఒక ఫీమేల్ డైటీ అంటే దేవత. ఓకే, ఆ దేవతకి, గాడ్డెస్కి మీరు ఆమెకు మిమ్మల్ని మీ ఇంట్యూషన్ని
సో సమర్పించుకోవాలి. అప్పుడే మీ ఇంట్యూషన్ యాక్టివేట్ అవుతుంది. మీకున్న బ్లాకేజెస్ అన్నీ కూడా మీరు చేయలేరు అనుకోండి ఇవన్నీ. మీరు ఒక ఫీమేల్ ఒక దేవత దగ్గరికి వెళ్ళి మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో అవి కావచ్చు, లేకపోతే మీకు ఇంకా అడిషనల్గా ఉండొచ్చు. సో అవన్నీ చెప్పేసుకోండి. అవన్నీ చెప్పేసుకున్నప్పుడు చేంజ్ కలుగుతుంది. నేను చెప్పినట్టు మీరున్న కన్ఫ్యూజన్ మైండ్ సెట్స్ పోతాయి. మీకున్న స్ట్రాంగ్ మెంటాలిటీస్ ఏది కట్ అవ్వాలో అది కట్ అయిపోతుంది. మీరు బౌండరీస్ పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా ఆ దేవత అనేది మీకు ఆ పవర్ ఇస్తుంది. ఓకే, సో అదే అనమాట. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. ఫైల్ నెంబర్ 4. లెట్స్ సీ నౌ ఫైల్ నెంబర్ 5. We'll go with pile number 5 now. Thank you so much for watching. This is pile number 5. This is beautiful necklace. సో ఇది నా కలెక్షనే. నాకు అది చాలా బాగుంది అప్పట్లో, లైక్ ఆల్మోస్ట్ 2020. ఐ హోప్ 2020 ఆర్ 2019. 2020లో ఎవరో మ్యారేజ్ ఉంటే, మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే అప్పుడు ఆల్రెడీ అంతకుముందు తీసుకున్న 1 వీక్ అప్పుడు వేసా ఫస్ట్ టైం అదే వేయడం నేను. సో మా ఫ్రెండ్ అని కాదు, మా రిలేటివ్ అబ్బాయి. సో తన మ్యారేజ్కి వేసాను నేను. సెట్ ఇయర్ రింగ్స్ సెట్ ఇక్కడ లేదు యాక్చువల్గా. ఇయర్ రింగ్స్ మా చెల్లెలు పోగొట్టేసింది. చాలా బాగున్నాయి, సెట్ వచ్చింది, భలే బాగుంది. మీ రీడింగ్ చూద్దామా? ఓకే. మీ క్యారెక్టరిస్టిక్స్ ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు. ఛాలెంజెస్ మీకు పెట్టింది పేరు. మీ లైఫ్లో కష్టాన్ని ఎదుర్కొనేంత శక్తి ఉంది. ఏ కష్టాన్నైనా ముందుకు తీసుకుంటారు, ఏదైనా మీరు ఫేస్ చేస్తారు. మీరు అంటేనే ఛాలెంజ్. యు ఆర్ ఏ ఛాలెంజ్ పర్సన్. మీ పేరే ఛాలెంజ్. ఇంకా నేనేం చెప్పను, అంతే. మీరున్న సిచ్యుయేషన్ అబ్బో ఏదో ఒక కోరిక, బాగా పెద్ద కోరికతో కోరుతున్నారు. మీ గోల్స్ కోసం, మీ కెరియర్ కోసం, మీ మనీ కోసం, మీ ఫ్యామిలీ కోసం ఏదో ఒక మంచి కోరిక, సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. అది మీ సిచ్యుయేషన్, రైట్? ఓకే. సో ఇప్పుడు మీకు సెల్ఫ్ లవ్ ఎలా? సెల్ఫ్ లవ్ ఫర్ పైల్ నెంబర్ 5. పైల్ నెంబర్ 5 వాళ్ళకు సెల్ఫ్ లవ్. ప్లీజ్ డివైన్ గివ్ మీ సమ్ అక్యురేట్ మెసేజెస్. సెల్ఫ్ లవ్ ఏ విధంగా వస్తుంది? ఎలా వచ్చిందో అలా పెట్టేస్తా, ఇంకేం చేయలేదు. సెల్ఫ్ లవ్ ఎలా వస్తుందంటే, సో తక్కువగా ఆలోచించండి. ఎవరిని అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది పర్సన్ గురించైనా, ఒక విషయం గురించైనా, దేని గురించైనా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో అదే అవసరం లేదు, ఓకేనా? సో అసలు మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ పర్సన్ గురించి కానీ, కెరియర్ ఓరియంటెడ్ పర్సన్, ఈ పర్సన్ గురించి మీరు థింక్ చేస్తుంటే ఆ పర్సన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ అబ్స్ట్రాకిల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాని గురించి డిలేస్ అవుతున్నాయి. డిలేస్ అవ్వడం వల్ల మీ హార్మోనీ దెబ్బతింటుంది. మీకు లైక్ మీ ఏమంటారు, మీ సెల్ఫ్ లవ్ అనేది దెబ్బతింటుంది. సో లెట్ గో చేయండి. అండ్ మీ కెరియర్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. మీ లైఫ్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ మీరు ఒక కింగ్ టైప్ మెంటాలిటీలో ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఫోకస్ అనేది 2 సార్లు వచ్చింది. మీరు ఫోకస్, ఇండిపెండెంట్, మీ డెసిషన్స్ మీరు తీసుకోవాలి. అండ్ మీ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ వైజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఫ్యామిలీలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, లైక్ ఏదైనా కావచ్చు, లైక్ హై లెవెల్ కమిట్మెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాచెస్ చూస్తుంటే మీరు డెసిషన్ తీసుకోవాలి. మీ ఇండిపెండెన్సీ, మీ ఫోకస్ ఆ పర్సన్ మీద, క్యారెక్టరిస్టిక్స్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ సోషల్ అథారిటీస్ మీద, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద ఎవ్రీథింగ్ మీరే చూసుకోవాలి. ఈ పైల్ వాళ్ళు కొంతమందికి, చాలామందికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చూసుకోండి. ఒకవేళ మ్యాచ్ సెట్ అవ్వడము, మ్యాచెస్ చూస్తుంటే సో ఇన్ అండ్ అవుట్ చెక్ చేసుకోండి. డిఫరెన్సెస్ ఏదో ఒకటి తక్కువ ఉండడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో మీ ఇండిపెండెంట్గా ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెన్సీ అవసరము. మీరు ఒక డిటర్మినేషన్ ఫెలోగా ఉండాలి, గుర్తింపు తెచ్చుకునే ఫెలోగా ఉండాలి.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూనివర్స్ అనేది మీకు ఒక్కటే ఒక సిగ్నల్ చెప్తుంది. మీ ఇంట్యూషన్ని నమ్మండి. మీరు ఒక డివైన్ ఫెమినిన్కి కనెక్ట్ అవ్వండి. సో ఆమె మీ లైఫ్లో ఎండ్ చేయడమా, చేంజ్ రావడమా, లేకపోతే ఏంటి అని ఆమె చూపిస్తుంది, దారి చూపిస్తుంది. మీకు రాకపోతే అప్పుడే మీ సెల్ఫ్ లవ్ అనేది కూడా సో ఆటోమేటిక్గా ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఎండ్ అయిపోతుందో, ఏ సిచ్యుయేషన్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో, చేంజ్ వస్తుందో, సో దాన్ని బట్టి మీ సెల్ఫ్ లవ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీ సెల్ఫ్ లవ్కి అయితే కారణము. బట్ డివైన్ ఫెమినిన్కి కనెక్ట్ అవ్వండి. మీ ఇండిపెండెన్స్ని అయితే పోగొట్టుకోవద్దు. అండ్ రొమాంటిక్స్, సో సడన్గా రొమాంటిక్ ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేయడము, సడన్గా అప్ అండ్ డౌన్ హిల్స్, సో ఒక రొమాంటిక్ అయితే మీకు ఇప్పట్లో అయితే లేదు. అవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఒకసారి వస్తుంది, ఒకసారి ఆఫ్ అయిపోతుంది. లైక్ ఆన్ అండ్ ఆఫ్లో ఉంది మోస్ట్లీ. ఓకే. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా తక్కువ ఉంది. మీ సెల్ఫ్ని మీరే బ్లాక్ చేసుకున్నారు. మీ పేషెన్స్ని మీరు ఇంపేషెన్స్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా ఒక పైల్ వాళ్ళైతే చూసారు కదా, ఓన్లీ మనీ ఉంది. అది ఏ పైలో నేను ఎంత మర్చిపోయా. ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ సో డిఫరెంట్ మల్టిపల్ పీపుల్ ఉన్నారు, మల్టిపల్ మైండ్ సెట్స్ ఉన్నాయి నేను ఇక్కడ చూస్తున్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మీ సెల్ఫ్ లవ్ని మీరే బ్లాక్ చేసుకున్నారు. అండ్ పేషెన్స్ అనేది కావాలి. పేషెన్సీతో ఎలా అయితే మీరు మీ లైఫ్ని కానీ, మీ మనీని కానీ, మీరున్న సిచ్యుయేషన్ కానీ, మీరున్న కోరికలు కానీ పేషెన్సీతో ముందరికి వెళ్ళండి. పేషెన్స్ అనేది చాలా కీ వర్డ్ ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది కూడా పేషెన్స్ కార్డే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది కూడా పేషెన్స్ కార్డే. మీలో మీరు ఓపిక్గా ఉన్నంత వరకు మీకు సక్సెస్ అనేది ముందరికి వస్తుంది. సక్సెస్ అనేది ఉంది. అండ్ సక్సెస్ అని ఉంది. ఓకే. మీరు ఏదైతే సిచ్యుయేషన్ వద్దు అనుకొని మూవ్ ఆన్ తీసుకున్నారో ఆ సిచ్యుయేషన్లో సక్సెస్ ఉంది. ఇంకొక 1, 2, 3 కార్డ్స్ తీస్తాను. సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఎలా చేయాలి మీ ఫైల్ వాళ్ళు. సెల్ఫ్ లవ్కి రీజన్స్, హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్, అండ్ ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య డిస్కషన్ చేయడం, ఇవన్నీ పెట్టగాకండి. అండ్ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ క్లియర్గా ఉండండి. మీ వేస్ అనేవి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్కి వెళ్తున్నారు. సో వర్క్ అంటే ఇప్పుడు వెళ్ళాలి. సో ఈరోజు వెళ్ళాలి అంటే ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. అడ్డంకులు లేకుండా క్లియర్గా ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీకు టైము వస్తుంది, మీ గుడ్ లక్ ఫేవర్ చేస్తుంది. అంటే ఇమీడియట్గా చేసుకోకుండా ముందుగానే అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. ఒక వర్క్ గురించి కానీ, ఒక ఇన్ఫర్మేషన్ గురించి కానీ, ఒకరితో మాట్లాడడం కానీ, సో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యేటప్పుడు కానీ ముందుగానే సో అన్నీ ప్రీ ప్లాన్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రీ ప్లాన్డ్ ఓకే. సో 2 to 3 టైమ్స్ చెప్పా. ప్రీ ప్లాన్డ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ముగ్గురు వ్యక్తుల మధ్య డిస్కషన్స్ పెట్టడము, సో ఎవరినైనా హార్ట్ బ్రేక్ చేయడం అయితే చేయకండి. ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారు, ఎవరి కర్మకు వాళ్ళని వదిలేయండి. ఓకే. సో దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. pile number 5. Thank you so much for watching end to end, and hope it is resonates with you. And if it is resonated, please comment down below in the comment section. That's very helpful for me and my channel. So please share your valuable feedback with me. Okay. Now let's see pile number 5. So ఎవరైతే ఈ స్కై బ్లూ జుమ్కా చూస్ చేసుకున్నారో, ఇవి యాక్చువల్గా 6 pairs ఏమో వచ్చాయి. సో 6 pairs ఉన్నాయి నాతో. పెట్టేది లేదు, అయ్యేది లేదు, బట్ పెట్టుకున్నా. సో ఎవరిని అడగలేం కదా. సో లాస్ట్లో చూపిస్తా కలెక్షన్స్ అంతా చాలా ఉన్నాయి. ఓకే. సో అలాంటివి 2 బాక్సెస్ ఉన్నాయి. సో నేను ఒక బాక్స్ ఎత్తి తీసాను. ఓకే. pile number 6. మీ క్యారెక్టరిస్టిక్స్. మీరేదో దేన్నైనా కూడా కొత్తగా స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారు, యాక్షన్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు, న్యూ వేస్ వెతుకుతారు, చాలా వేస్ వెతుకుతారు యాక్షన్ తీసుకోవడానికి. కొత్త దారులు ఎతకడము, కొత్తగా ట్రై చేయడము, దేన్నైనా కూడా క్రియేటివిటీ ఎక్కువగా ఉంది ఇక్కడ. క్రియేటివిటీ ఎక్కువగా ఉండే పర్సన్స్ మీరు. దెన్ మీరు కరెంట్ సిచ్యుయేషన్లో ఎవరితోనైనా గొడవ పడుతుండొచ్చు, ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుండొచ్చు, ఎవరైనా మిమ్మల్ని కోపంగా చూస్తుండొచ్చు, లేదంటే మీరే కోపంగా ఉండొచ్చు. ఓకే. సో
అంత బాగలేదు. ఓకే, కంట్రోల్ చేస్తున్నారు ఎవరో మిమ్మల్ని. లెట్స్ సీ. మీ మదర్ కావచ్చు, మీలో మీ ఎవరో ఒక ఫీమేల్ కంట్రోలింగ్ అయితే కనిపిస్తుంది. సీరియస్గా ఉన్నారు మీ పైన. మీ సెల్ఫ్ లవ్ ఎలా, హౌ యూ నీడ్ టు గెట్ సెల్ఫ్ లవ్, హౌ యూ నీడ్ టు గెట్ సెల్ఫ్ లవ్, హౌ యూ నీడ్ టు గెట్ సెల్ఫ్ లవ్. pile number 6, self love for pile number 6, self love. pile number 6 की self love. సెల్ఫ్ లవ్ బాగానే ఉంది. ఏంటంటే సో మీరు చాలా వరకు నేనైతే చూస్తున్నా ఏంటంటే ఏదో ఒక సిచ్యుయేషన్ మీరే వద్దనుకొని వచ్చేసారు. దాంట్లో స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ బాధపడుతున్నారు. ఒక ఫేజ్ని ఎండ్ చేస్తేనే న్యూ బిగినింగ్స్ వస్తాయి. న్యూ బిగినింగ్స్ రావాలంటే ఒక ఫేజ్ని ఎండ్ చేయాలి. ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోవాలి. డిస్కనెక్ట్ అవ్వకుండా అలానే స్టక్ అయి ఉన్నారు. అండ్ మీ లైఫ్లో ఎవరైనా కంట్రోల్ చేస్తుంటే కంట్రోల్ నుంచి బయటికి రండి. యూనివర్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. మీ స్ట్రెంగ్త్ని మీరు నమ్ముకోండి. మీ బలాన్ని మీరు నమ్ముకోండి. మీకు అంత స్ట్రెంగ్త్ ఉంది, నేను చేయగలను అని అయితే అనుకోవాలి. అండ్ మీలో కొంతమంది ఏంటంటే చాలా లైక్ ఫియర్, భయంతో స్లీప్లెస్ నైట్స్, మీరు ఎండ్ అయిపోయిన సిచ్యుయేషన్, మీరు వద్దనుకున్న సిచ్యుయేషన్ నుంచి భయం అయితే కలుగుతుంది. సో ఆ భయం నుంచి అయితే ఇంకా బయటికి రావాలి. సో బయటికి వచ్చేస్తేనే మీకు క్లియర్ అవుతాయి. మీ థింగ్స్ కానీ మీ వర్క్స్ కానీ ఏవైనా క్లియర్ అవుతాయి. అండ్ 2 సిచ్యుయేషన్స్ మధ్య జగల్ అవుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ మధ్య జగల్ అవుతున్నారు. సో దాంట్లో యాక్షన్ తీసుకోండి. పాజిటివ్ చేంజెస్ వస్తాయి. అండ్ మీరు తీసుకోలేరు అనుకుంటే డివైన్కి సరెండర్ చేయండి. సో గాడ్స్ని లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు వాటర్ రిలేటెడ్ శివాలయంని కానీ గంగమ్మ అని కానీ సో ఇలాంటి వాటర్ రిలేటెడ్ టెంపుల్స్ని ఎక్కువగా విజిట్ చేయండి. సో వాళ్ళే మీ సిచ్యుయేషన్ని క్లియర్ చేస్తారు. మీకు అంత కెపాసిటీ లేకపోతే నేను చెప్తున్నా. ఓకే, సో చాలామంది డివైన్ పైననే డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే సో అందరూ యాక్షన్స్ తీసుకునే సిచ్యుయేషన్స్ ఉండవు. సో కొన్ని హార్డ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. సో ఐ అండర్స్టూడ్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీరు మీ హార్మోనీని ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ మీలో ఉన్న లవ్ని మీకు మీరు లవ్ చేసుకోవాలి. మీకు మీరు ఇష్టపడాలి. వేరే వాళ్ళని ఇష్టపడడం కాదు, మీకు మీరు ఇష్టపడాలి. మీకు మీరు ప్యాషనేట్గా తయారవ్వాలి. మీకు మీ మీద మీకే ఇష్టం కలగాలి. మీకు మీద మీకే ఇంట్రెస్ట్ కలగాలి. ఓకే, అండ్ 3 more సక్సెస్ వైపు రావాలి. సక్సెస్ ముందర రావాలి. ఫోకస్ ఎక్కువగా పెట్టాలి ఏదైనా వర్క్ విషయంలో. అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కానీ మీరు ఇండిపెండెంట్ కావడం కానీ అప్పుడే జరుగుతుంది. అండ్ ఏదైనా ఒక విషయానికి కమిటెడ్గా ఉండాలి. సో చెప్పిన మాట పైన నిలబడ్డము, చెప్పిన పని చేయడము, ఈరోజు చేస్తానంటే ఈరోజు చెయ్యాలి. అలా ఉన్నప్పుడే అన్నీ కూడా మంచి జరగడము, చేంజెస్ కూడా వస్తాయి. సో పాజిటివిటీ ఉంటుంది. సో మోస్ట్లీ ఇదైతే ఎక్కువ రోజులు హోల్డ్ చేసుకోకూడదు. దేన్ని కూడా ఎక్కువ రోజులు లాంగ్ టైం అయితే హోల్డ్ చేసుకోకూడదు. లాంగ్ టైం నుంచి లేదా ఒక లాంగ్ టైం నుంచి హోల్డ్ చేసుకున్న విషయం పైన ఒక నిర్ణయానికి రండి. ఒక నిర్ణయంకి వచ్చి ముందరికి వెళ్ళండి. ముందరికి వెళ్తే ఏదో దాంట్లో చేంజ్ తెస్తే కదా. సో అది అలానే స్టక్ అయిపోతే ఎలా. మోస్ట్లీ లవ్ రిలేషన్షిప్. ఓకే, సో సెల్ఫ్ లవ్ అనేది ఇలా వస్తుంది. మీకు ఇవన్నీ కూడా తీసేయాలి. సో మీరు ఫోకస్ రావాలి. మీ సక్సెస్ వైపు ముందు వెళ్ళాలి. మీరు రికగ్నైజేషన్ పర్సన్గా ఎదగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబర్ అయితే మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి. సో పలానా వాళ్ళు పలానా కంటెంట్ పెట్టారు, అదొక రికగ్నైజేషన్. అండ్ మీరు ఒక స్కూల్లో ఒక టీచర్ అయితే ఆ టీచర్ ఈ సబ్జెక్ట్ చెప్తారు. సో అదొక రికగ్నైజేషన్. సో మీకు ఒక గుర్తింపు అనేది ఉండాలి. సో లైక్ ఒక 10 స్ట్రీట్స్ ఉంటే 8 స్ట్రీట్స్ మీ గురించి, 8 వీధులు మీ గురించి చెప్పుకోవాలి. అలా అనమాట. చిన్న రికగ్నైజేషన్ అయినా కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. సో రికగ్నైజేషన్ పాత్రలో వెళ్ళినప్పుడు మీ బ్లాకేజెస్ ఆల్మోస్ట్ మీ సెల్ఫ్ లవ్ అనేది మీకు వస్తుంది. అండ్ మెడిటేషన్, ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మెడిటేషన్ చేయండి. మీలో కొంతమంది ప్రేయర్ చేయండి. అండ్ ఓవర్గా థింక్ చేయకండి. ఓవర్గా థింక్ చేయడం మానేయండి. ఈ సిచ్యుయేషన్ అయితే ఎండ్ అయిపోయింది. సో డిసప్పాయింట్మెంట్ ఓవర్గా థింక్ చేయడం వల్ల ఏమీ రాదు. ఓకే, సెల్ఫ్ లవ్ మీరు చేసుకోవాలి. ఈ విషయంలో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు, ఓవర్ బర్డెన్ తీసుకుంటారు. కమిటెడ్ ఒక విషయాన్ని నిర్ణయం తీసుకోవాలంటే మీరు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు? మీకు ఆ కెపాసిటీ లేదా, మీకు ఆ టూల్స్ లేవా, మీకు ఆ క్రియేటివిటీ లేదా?
సో ఇవన్నీ ఎందుకు, ఆ క్రియేటివిటీ, ఆ టూల్స్, ఆ శక్తి లేదని నేను అనుకుంటున్నా. ఆ శక్తి లేనప్పుడు ఇలానే బాధపడుతూ ఉంటారు. ఓకే, సో ఎమోషనల్ లాస్, ఎమోషనల్ పెయిన్ తీసుకుంటారు, అథారిటీ తీసుకోలేరు. ఓకే, అథారిటీ తీసుకోవాలంటే మీరు చెప్పినవి నీట్గా పాటించాలి. అండ్ మీ మనశ్శాంతి మీకు చాలా ఇంపార్టెంట్. మీరు మనశ్శాంతిగా ఉన్నప్పుడే థింగ్స్ అనేటివి కూడా ఫ్లో అవుతాయి. ఓకే, సో వేరే వాళ్ళపైన, వేరే వర్క్స్ పైన, వేరే థింగ్స్ పైన కాన్సన్ట్రేషన్ తగ్గించండి. ఇవన్నీ పాజిటివ్స్, ఇవన్నీ మీకు మీరు ప్యాషనేట్ అవ్వడము, మీ వర్క్స్ పైన మీరు ప్యాషనేట్ అవ్వడము, మీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని పైల్స్కి చెప్తున్నా, మీరు, నువ్వు, ఓకే, నేను, నా లైఫ్, నా హ్యాపీనెస్, నా సరౌండింగ్స్, నా పాజిటివ్ థింగ్స్, అంతే. ఈ 5 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పైల్ నెంబర్ 6. ఎవరైతే పైల్ నెంబర్ 6 చూస్ చేసుకున్నారో వాళ్ళకైతే చాలా పాజిటివ్గా వచ్చింది. బట్ లిటిల్ బిట్ మైనర్ సెల్ఫ్ లవ్ బ్లాకేజెస్ అయితే ఉన్నాయి, చెప్పాను కదా. సో ఆ బ్లాకేజెస్ని అయితే క్లియర్ చేసుకున్నారంటే మీకు కవర్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఈ రీడింగ్ అనేది ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో విత్ అనదర్ గుడ్ టాపిక్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూపిస్తాను మీకు. జస్ట్ ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు చూస్తే చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది ఒక బాక్స్, ఇంకా ఇలాంటి ఇంకొక బాక్స్ ఉంది, చాలా ఉన్నాయి. చాలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూపించలేను, బట్ ఇవి అనమాట, ఇవన్నీ ఉన్నాయి. లైక్ ఇదైతే ఇంకా చాలా బాగుంది, చాలా ఇష్టం. ఇది ఏంటి డిఫరెంట్. ఈ కలర్ చూడ ఎంత ఉందా, ఎందుకు చాలా ఇష్టం. ఈ ఇయర్ రింగ్ అన్న ఇష్టం, ఇయర్ రింగ్స్ చాలా ఇష్టము. అండ్ ఇవైతే ఇవి కూడా చాలా ఇష్టం. ఓకే, బట్ పోయింది, ఎవరో పోగొట్టేసారు. కానీ జస్ట్ రిమెంబర్, గుర్తు కోసం పెట్టుకున్నా. అండ్ ఇవి కూడా, ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం. సిల్వర్, టోటల్ సిల్వర్, చాలా బాగుంటాయి. మనం వేసుకుంటే చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్. అంతే. ఇంకొక బాక్స్లో ఇంకా ఉన్నాయి, నా బాక్స్ తీసుకురాలేదు. సో ఇవి కూడా, ఇవి యాక్చువల్గా ఒక సెట్లో ఒకటివి. సో చైన్ ఎక్కడ పోయింది, ఇది మాత్రం పెట్టుకున్నా గుర్తుగా. సో లాంగ్ బ్యాక్, అన్ని లాంగ్ బ్యాక్ అన్న కలెక్షన్స్ ఈ మధ్య ఏం కొనలేదు నేను. సో ఇది ఆల్రెడీ మనం రీడింగ్లో పెట్టున్నాం. అదనమాట, మోస్ట్లీ నేను చూపిస్తాను. ఇది కూడా ఒక సెట్లోటివి, ఈ ఇయర్ రింగ్స్ కూడా ఒక సెట్లోటివి, లైక్ నెక్లెస్ ఇవన్నీ వస్తాయి కదా, సో దాంట్లోటివి. ఇవి కూడా ఒక సెట్లోటివి. 600 పడింది, 700 పడింది అప్పట్లో నాకు. ఇవి కూడా 2019లో నేను తీసుకున్నా. సెట్ బాగుంటుంది, ఇది బాగుంటుంది. బట్ కానీ చాలా బరువు ఉంటాయి, బాగా స్టోన్స్, అంటే ఫంక్షన్స్కి అలా ఏదన్నా మంచి వెడ్డింగ్ అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది. సో బాగున్నాయి కదా వైట్ స్టోన్స్. సో ఇవి సింపుల్, ఎప్పుడైనా సింపుల్గా ఉండాలి అన్నప్పుడు వేసుకోవచ్చు. సింపుల్గా ఉన్నాయి, అలా హెవీగా ఉన్నాయి. సో ఇది ఒక్క బాక్స్, ఇంకొక బాక్స్ కూడా ఉంది నాకు. ఇది ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదా నెక్లెస్. సో ఆ నెక్లెస్లో సెట్, ఇవి కూడా చాలా బాగుంటాయి, వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, అది అనమాట నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇది కూడా ఒక సెట్లోదే, లైక్ దీనికి ఒక వచ్చింది, హారం వచ్చింది. ఆ హారంలోకి ఈ అనమాట, లైక్ లోటస్. ఓకే, లోటస్. నెక్స్ట్ కొన్ని చూపిస్తున్నా. ఇవి కూడా చాలా బాగుంటాయి. మా సిస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చింది, మా చెల్లెలు ఇచ్చింది, పెట్టుకోక నాకు ఇచ్చేసింది. ఇది ఇచ్చింది అండ్ ఇవి కూడా ఇచ్చింది. ఇవి కూడా నేను పెడతా, ఇవి కూడా నాకు చాలా ఇష్టం. ఎంత బాగున్నాయి చూడ, ఇవి చాలా బాగుంటాయి నిజంగా, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. వేసుకోను నేను. ఇంక ఇవన్నీ చూడండి, ఒక 8 పైర్స్ ఏమో వచ్చాయి నాకు. ఇదే ఇంతకుముందు చూపించిన మోడల్లో 6, 8 వచ్చాయి. 6, 8 కలర్స్. ఇది పింక్, ఎల్లో, రెడ్, బ్రౌన్, రెడ్, స్కై బ్లూ, గ్రీన్, ఇలాంటివన్నీ వచ్చున్నాయి. ఇవి ఒక మోడల్, ఇది వేరే మోడల్, ఇవి వేరే మోడల్. బుట్టాస్, చిన్న బుట్టాస్ వేరే మోడల్. మనం వేసేది లేదు.
ఇది వచ్చి ఏదైనా టాప్స్ అలా లైక్ షార్ట్స్ అలా వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇంకా ఉన్నాయి, ఇప్పుడు చూపించే అంత లేదు, సో వేసేది లేదు, ఊరకే పెట్టుకున్నా అంతే. ఎవరిని అడగకూడదని పెట్టుకుంటా వేసుకునేది. ఇవి వచ్చి మామూలుగా చంపచారాలు అంటారు కదా, సో గోల్డ్ లేనప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట. గోల్డ్ ఉన్నప్పుడు గోల్డ్ వేసుకోవాలి. మోస్ట్లీ ఇవి వేసుకోవాలి, ఎందుకంటే సో ఎక్కడైనా పోయినా వచ్చినా అసలే దొంగలు ఎక్కువ, దొంగలతో జాగ్రత్తగా ఉండాలి. గోల్డ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరు మన ఇంట్లో వాళ్ళని కూడా మనం నమ్మలేమన్నమాట. అదే అనమాట పీపుల్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకేం చూపించాలి మీకు. సి ఇది ఒక మోడల్. సో ఓకేనా, దట్స్ ఆల్ అన్నమాట. ఇది నా కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి, నేను అవన్నీ తీసుకురాలేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఎండ్ టు ఎండ్. ఏ పైల్ అయితే మీకు రెజనేట్ అయిందో అది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్రైవేట్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. సో యూ కెన్ ఫైండ్ ఆల్ ది డీటెయిల్స్ ఓవర్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ యూ ఆల్, లవ్ యూ.